హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కస్టమర్ దగ్గర కరెక్ట్ ఆది బ్లౌజ్ అనేది లేనప్పుడు వారి యొక్క బాడీ కొలతలు అనేది మనము ఏ విధంగా తీసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను 2 బ్లౌజెస్ అయితే ఒకేసారి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ 2 బ్లౌజెస్ కూడా ఒకే కస్టమర్ అండి, అందుకోసం నేను ఒకేసారి అయితే కట్ చేస్తున్నాను. ఈ చివరి వైపున మనము క్రాస్ అనేది తీస్తున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్ తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ యొక్క లైన్ వచ్చేసి దేనికోసం అంటే కింది వైపున మనము నడుము పట్టి అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం అయితే మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కస్టమర్ బాడీ యొక్క బ్లౌజ్ యొక్క పొడవు అనేది తీసుకోవాలన్నమాట. అదేవిధంగా నడుము యొక్క విడ్త్ అనమాట, నడుము యొక్క లూజు, ఈ 2 కొలతలు ఉంటే చాలండి, మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసేయచ్చు అనమాట. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ పొడవు వచ్చేసి 14.5, అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 35 అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 4 మెజర్మెంట్స్ అయితే మనము తీసుకున్నాం అనమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము పొడవు అయితే లైన్ అయితే ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. పొడవు అనేది ఎంత ఉందో ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అండి. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నడుము వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ నడుము వచ్చేసి డీప్ నెక్ పెట్టమన్నారనమాట, దానికోసం నేనైతే 10.5 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము క్రాస్ లైన్ అయితే ఒక డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మనకి 35 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 35 ఇంచెస్లో బై 4 అనేది మనము నడుము మార్కింగ్ అనేది చేయాలన్నమాట. దానికంటే ముందు వచ్చేసి మనకి ఈ నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజ్ బ్లౌజ్ అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. అది ఎలా తెలుస్తుందంటే 30 బిలో ఎంతన్నా రానివ్వండి, అది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 30 అబోవ్ ఎంతన్నా రానివ్వండి నడుము లూజు, ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజుల కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము నడుము మార్కింగ్ అయితే ఇక్కడ వేస్తున్నాం అన్నమాట. 35/4 అంటే మనకి పావు తక్కువ 9 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా టక్స్లు వేస్తాం కదండి, టక్స్ల కోసం 1 ఇంచ్, అదేవిధంగా 1.5 అనేది మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనము 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనము 5.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని, అదేవిధంగా చంక దింపు వచ్చేసి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ యొక్క చంక దింపు దగ్గర కూడా మనము 5.5 దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనము షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా పై వైపున వచ్చేసి 2.5 అనేది నెక్ విడ్త్ వచ్చింది కదండి, దానికి మనం ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని కింది వైపున మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కూడా ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. అదేవిధంగా చంక వైపు కూడా ఈ విధంగా మనము స్ట్రైట్ లైన్ ఒకటి క్రాస్ లైన్ ఒకటి అయితే డ్రా చేయాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా మనము ఇక్కడ చంక వైపున మనము క్రాస్గా 1.5 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత కింది వైపున నడుము లూజ్కి +1 యాడ్ చేసుకొని మనము ఇక్కడ పావు తక్కువ 10 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని ఈ విధంగా చంక డ్రాయింగ్ అయితే వేసేయాలండి. వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఈ చంక డ్రాయింగ్ అనేది నడుము లూజ్కి అయితే ఎగ్జాక్ట్గా సరిపోవాలన్నమాట. చూసారు కదా, మనకి పావు తక్కువ 9 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఈ విధంగా వస్తేనే మనము బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్లు అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ పీస్ని అయితే బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కింది వైపు క్లాత్ అటు ఇటు జరగకుండా 2 కూడా సమానంగా ఉండేటట్లుగా నీట్గా అయితే జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఈ విధంగా బ్లౌజు పొడవు అదేవిధంగా నడుము లూజ్ అనేది ఈ 2 మెజర్మెంట్స్తోనే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే
ఈ పాయింట్స్ దగ్గర అయితే టక్స్లు అయితే పెట్టుకోవాలన్నమాట. చంక లూజు, అదేవిధంగా కింది వైపున లూజ్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, ఈ విధంగా టక్స్లు పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ వైపున మనము జస్ట్ కొంచెం క్రాస్గా నెక్ వైపుకి అయితే ఈ విధంగా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే నెక్ అనేది జారకుండా మన యొక్క షోల్డర్కి పట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనము హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ కట్ చేయడం కోసము ఈ యొక్క బ్లౌజ్ పీసెస్ని ఏం చేయాలంటే ఈ చివరి వైపుకి మడుచుకోవాలన్నమాట. ఈ విధంగా 2 బ్లౌజెస్ కూడా ఈక్వల్గా అయితే మడిచేసుకోవాలి. మడుచుకున్న తర్వాత ఇప్పుడు కూడా మనము క్రాస్ ఏదైనా ఉందేమో ఒక్కసారి అయితే చెక్ చేసుకొని ఈ యొక్క క్రాస్ని అయితే ఎల్ స్కేల్ సహాయంతో ఈ విధంగా అయితే డ్రా చేసి కటింగ్ అయితే చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మరలా మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత వచ్చిందంటే 10.5 అనేది వచ్చింది కదా. ఈ యొక్క 10.5 ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఒక పాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మనము షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆ యొక్క నడుము లూజ్ అనేది ఈ విధంగా క్రాస్గా పావు తక్కువ 9 ఇంచులు అనేది నేను చూపిస్తున్న విధంగా ఈ యొక్క టేప్ని క్రాస్గా పెట్టేసుకొని ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ యొక్క పాయింట్ దగ్గర నుండి టేప్ని స్ట్రైట్గా పెట్టేసుకొని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఆ యొక్క హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ యొక్క హాఫ్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ పాయింట్ దగ్గర మనం 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కర్వ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా ఈ 3 పాయింట్స్కి మనము ఈ యొక్క స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది వస్తుందండి. ఈ విధంగా డ్రాయింగ్ అయితే నీట్గా అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కటింగ్ అనేది చేసేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ దగ్గర ఒక టక్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా మనకి లూజ్ వచ్చింది కదా, ఈ యొక్క లూజ్ దగ్గర కూడా ఇంకో టక్స్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ యొక్క చివరి వైపు లూజ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ కదా, ఈ యొక్క లూజ్ మార్కింగ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా క్రాస్ లైన్ అయితే డ్రా చేయండి. అదేవిధంగా 1.5 ఇంచ్కి అయితే మనము ఖర్చు కోసం కదా మార్కింగ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది మనము కుట్టేటప్పుడు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ డ్రాయింగ్ చూపిస్తున్నాను కదా, ఇంత ఎక్స్ట్రా పీస్ అయితే మనకి ఈ యొక్క క్లాత్కి అయితే జాయింట్ అనేది పడుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ లోత్ అయితే నీట్గా మనము తీసేసుకోవాలండి. హ్యాండ్ పార్ట్ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చేసుకోవడం కోసము ఇప్పుడు వచ్చేసి క్లాత్ అనేది మిగిలింది కదా, ఈ యొక్క క్లాత్ని మనము ఈ విధంగా నీట్గా అయితే మనము ఇక్కడ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కింది వైపున మనం ఒక 2 ఇంచెస్ ఈ విధంగా పై వైపుకి అయితే ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎంత క్రాస్ అయితే కావాలో అంత క్రాస్గా మనము బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా వేయాలన్నమాట. వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసేయాలండి. ఈ విధంగా తీసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది ఎవరికైనా సరే సరిపోతుందన్నమాట. లేదా ఇంకా కొంచెం డీప్ ఇష్టపడే వారికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ పెడుతున్నానండి. అదేవిధంగా ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అదేవిధంగా మనము మెయిన్ డాట్ కోసము 2.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలండి. 2.5 ఇంచ్ అనేది ఏ సైజు వారికైనా ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము డాట్ వెడల్పు కూడా మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనము ఫ్రంట్ సైడు అంటే హుక్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మనము ఒక 1.5 ఇంచ్కి అయితే ఈ విధంగా పై వైపు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా చంక వైపు వచ్చేసి మనము
1 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని మనము చంక వైపు ఈ విధంగా 1 ఇంచ్ అనేది మనము బయట వైపుకి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఫ్రంట్ డాట్స్ అనేది వేస్తాం కదా, అప్పుడు క్లాత్ వెడల్పు అనేది తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మనము చంక లోతు అనేది తీసుకోవాలండి. ఈ యొక్క చంక లోతు కూడా మార్కింగ్ అనేది వేసిన తర్వాత ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని కూడా మనము అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము కింది వైపున టక్సుల కోసము మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఈ విధంగా గుర్తు అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మెయిన్ డాట్ పొడవు 3 ఇంచెస్ ఉండేటట్లుగా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మనము ఉక్పట్టి కాజా పట్టి సైడ్ ఈ విధంగా డాట్ కోసం అయితే మార్కింగ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత మనము చంక వైపు డాట్ కూడా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా మనము గుర్తు కోసము టక్సులు అయితే ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. దానికోసము మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ యొక్క క్లాత్ని అయితే నీట్గా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అయితే వేసుకొని అంచులు అనేది సమానంగా అయితే ఉండేటట్లుగా మనము చూసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ వెడల్పు ఉంటుంది కదా, ఈ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క మార్కింగ్ అయితే ఇక్కడ వేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. అదేవిధంగా ఒకవైపు వచ్చేసి మనము 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా 3.5 ఇంచ్ దగ్గర ఇంకో మార్కింగ్ వేసుకొని ఆ యొక్క మార్కింగ్ దగ్గర 2.5 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ అయితే నీట్గా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకొని ఈ విధంగా అయితే మనము షేప్ పట్టీని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కస్టమర్ దగ్గర ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు మనము నడుము లూజు, అదేవిధంగా బ్లౌజ్ పొడవు, హ్యాండ్ లూజ్ అనేది ఈ 4 కొలతలతో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకే బ్లౌజ్ కాదనమాట, మనం ఎన్ని బ్లౌజులు అయినా సరే ఒకేసారి అయితే కటింగ్ చేసేయచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఆ యొక్క బ్లౌజులు అనేది ఒకే కస్టమర్ అయితే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ యొక్క బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా మీ యొక్క నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానన్నమాట. ఈ యొక్క మగ్గం వర్క్ బ్లౌజులు వచ్చేసి ఇది రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అనమాట. అంటే ఆల్రెడీ వర్క్ చేసి పెట్టిన బ్లౌజ్ అనమాట. ఈ యొక్క బ్లౌజుతో పెద్ద తలనొప్పి అండి. ఈ బ్లౌజులు వచ్చేసి ఒకసారి క్లాత్ అనేది సరిపోకుండా ఇస్తారనమాట. మనము వేయించుకున్న వర్క్లు అయితే క్లాత్ అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి. కానీ ఇది వచ్చేసి రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది సరిపోలేదనమాట. దీనికి చాలా అతుకులు అనేది పడతాయి అన్నమాట. కుట్టేటప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ అయితే సరిపోలేదనమాట. దీన్ని కుట్టేటప్పుడు అతుకులు అనేది వేసుకుంటూ అయితే స్టిచ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.